అమెరికాలో స్థిరపడటం కోసం ఏదో ఒక మార్గం ఎంచుకుని వెళ్ళారు మన వాళ్ళు. అక్కడ ఏదో ఎంఎస్ చేస్తామని వెళ్ళటం, అప్పుడు 50 లక్షలు ఉంది నా దగ్గర, ₹1,00,00,000 ఉందని లెక్క చూపెడితేనే అక్కడికి పోవడానికి వీసా ఇస్తారు. ఈ F1 వీసాలో ఏయో అంటారు, అవి చదువుకోవడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు అటు వెళ్ళగానే ఈ బ్యాంకులోని అకౌంట్ అమౌంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సదరు బ్రోకరా లేకపోతే ఆ సదరు కన్సల్టెన్సీ ఏజెన్సీనా అది వేరేకి జమ చేసేస్తుంటుంది. అయితే ఈ డబ్బులు అక్కడికి వెళ్ళాక ఈ వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బులు, ఖర్చులకి డబ్బులు పోను, మిగతాది అదే. దాంతో అక్కడికి వెళ్ళాక ఏదో ఒక పని ఎంచుకుంటారు. మామూలుగా అధికారికంగా ఎన్ని గంటలు పని చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారో దాని ప్రకారం అయితే బతకడానికి అక్కడ వల్ల కాదు. అందుకని చెప్పేసి ఏదో ఒక మన ఇండియన్స్కి సంబంధించినటువంటి రెస్టారెంట్ల, షాపింగ్ మాల్స్, షాపుల అట్లాంటి వాటిట్లో పనిచేసి చిన్నపాటి అమౌంట్లు తీసుకుంటూ బతికేస్తుంటారు. అయితే ఇప్పుడు దాని మీదనే కన్నేసినటువంటి ట్రంప్ ప్రభుత్వం సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి వేళ పార్ట్ టైం ఉద్యోగాలు చాలామంది భారత విద్యార్థులు వదిలేస్తున్నారు. పాపం వాళ్ళు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడతారు. క్లాసులు లేనప్పుడు అనధికారికంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఖర్చులు భరించడం కోసం చేస్తుంటే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ తనిఖీల భయంతో పార్ట్ టైం జాబ్స్ వదిలేస్తున్నారు. ఈవెన్ ఆ సదరు సంస్థలు ఎవరైతే మన వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కొన్ని రోజులు ఆగమని చెప్తున్నారు. దీంతో వాళ్ళకి ఇప్పుడు అదనపు భారం పడుతుంది. ఈ టైంలో తల్లిదండ్రులు ఇక్కడి నుంచి డబ్బులు పంపించాలంటే డాలర్ రేటు పడిపోయినటువంటి నేపథ్యం, డాలర్తో రూపాయి రేటు పడిపోయిన నేపథ్యంలో భారీ డబ్బులు పంపించాల్సి వస్తుంది.